టు కృష్ణామృతం. ఈ రోజు మనం ఎక్కడున్నామంటే తమిళనాడులో ఉన్నాం అన్నమాట. చిత్తూరు బార్డర్ అండి ఇది, అంటే మా చిత్తూరుకి బార్డరు. అంతేకాకుండా ఇక్కడ పక్కనే మా నాన్నమ్మ వాళ్ళ ఊరు కూడా అన్నమాట. ఇది మహాదేవమలై అని అంటారు. సాక్షాత్తు శివుడు అలా పడుకొని ఉన్నటువంటి ఆలయం, కొండగా చెప్తారనమాట. సో దీని డీటెయిల్స్ అంతా కూడా మనం వీడియో చూసుకుంటూ మాట్లాడేద్దాము. ఇది వరకైతే ఇది మొత్తము కూడా కొండ గుట్ట అడవి లాగా ఉండేదన్నమాట. ఇంత రోడ్ కానీ ఈ వ్యవస్థ అంతా ముందు లేదు, సన్న బాట ఉండేది. ఇంకా ముందు అయితే మా పెద్దనాన్న వాళ్ళు మా నాన్న వాళ్ళు ఉన్నప్పుడు అయితే గడ్డపారలు చెక్కుకుంటూ ఒక్కొక్క గడ్డపార చెక్కుకుంటూ దాన్ని నిచ్చెనలాగా చేసుకొని ఎక్కేవాళ్ళట ఈ కొండ మీదకి. సో దీన్ని మహాదేవమలై అని అంటారు. కాట్పాడి గుడియాతం వెళ్ళే దారికి మధ్యలో ఉందన్నమాట ఈ ప్లేసు. చాలా అద్భుతమైన శివుని క్షేత్రం అండి, చాలా బాగుంది టెంపుల్. యాక్చువల్గా ఈ టెంపుల్ని ఒక సిద్ధుడు పునరుద్ధీకరిస్తున్నారు అనమాట. ఆయననే రెనోవేట్ చేస్తూ ఉన్నారు. ఆలయం అయితే చాలా పాతది, కానీ ఈ కొండ మొత్తం ఇలా డెవలప్మెంట్ చేసింది మాత్రము ఒక సిద్ధుడు అనమాట. యాక్చువల్గా ఇలా పైకి ఎక్కగానే మనకు నవగ్రహాలు ఇలా చుట్టిన తర్వాత మళ్ళీ మనం పైకి ఎక్కాలి. సో యాక్చువల్గా ఇంకా కొంచెం దూరం వరకు కూడా వెహికల్ అనేది వస్తుంది, అక్కడ పార్క్ చేసేసి మళ్ళీ మనం ఎక్కచ్చు అనమాట. చాలా మెట్లు ఉన్నాయి ఎక్కడానికి. సో ఇది ఫస్ట్ ఫ్లోరు. ఇక్కడ లోపల నుంచి కూడా మనం మళ్ళీ పైకి ఎక్కాల్సి ఉంటుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే మాత్రం, చాలా అద్భుతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. మనల్ని మనం వెతుక్కోవాలి అనేసి అంటే ఇలాంటి ఒక ప్లేస్లో కూర్చొని అలా ఒక 2 నిమిషాలు ధ్యానంలోకి వెళ్ళిపోయినామంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే అసలు పిన్ డ్రాప్ సైలెంట్ అండి, ఏమీ నాయిస్ పొల్యూషన్ కానీ ఏమీ లేదనమాట. సో అలా మెట్లు ఎక్కుకుంటూ పైకి వెళ్ళాము. యాక్చువల్గా ఇది చిన్నప్పుడు చెప్పేవాళ్ళు కానీ మాకు ఎప్పుడు రావాలని అయితే అనిపించలేదు. బట్ నేను చూసినట్టు ఉంటుంది, మీకు చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి అని రావడం జరిగిందనమాట. ఇది చూసారు కదా, నేచురల్గా వర్షం పడినా లేకపోతే ఆ కొండ లోపల నుంచి నీటి ఊట వస్తుందన్నమాట. సో ఇలా 2 ప్లేసెస్లో ఉంది. అంతేకాకుండా ఈ టెంపుల్లో ఏమంటే ఎక్కడ చూడు శివలింగాలు, ఆ తర్వాత కాలభైరవుడు కావచ్చు, క్షేత్రపాలకుడు, అలా అన్ని చోట్ల విగ్రహాలు అయితే బ్రహ్మాండంగా పెట్టున్నారండి. నిజంగా చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. అసలు వెళ్తున్న కొద్దీ మనకు విగ్రహాలు అసలు ఆ సిద్ధుడి యొక్క మోటివ్ కోటి లింగాలు పెట్టాలి అనే ఒక ఇదన్నమాట. సో కింద కూడా రెనోవేషన్ జరుగుతుంది. ఈ హనుమంతులు అయితే ఎంత పెద్దగా ఉన్నారో, చాలా ఆజానుబాహుడు అనమాట ఆయన. సో అక్కడి నుంచి ఇంకా మనం లోపలికి వెళ్ళాలి. చూసారా మనం ఎంత హైట్లో ఉన్నామో. పైనుంచి చూస్తే చాలా వండర్ఫుల్గా ఉండింది, బ్యూటిఫుల్గా ఉండింది ప్లేసు. సో మొత్తానికి మనం పైకి అయితే వచ్చాము. ఇది టెంపుల్ అంతా కూడా పాత ఆలయం ఇది, కానీ అది ఎవరు కట్టారు ఏమి అనేది మనకైతే తెలియదు. కానీ చాలా పాత టెంపుల్. ఆ పాత టెంపుల్ని ఆ సిద్ధుడు ఇక్కడ ఉండి ఆయన డెవలప్ చేస్తున్నారనమాట. సో ఈవెన్ రత్నగిరిలో కూడా అక్కడ కూడా ఒక ఆయన మనము ఆల్రెడీ చూసాం కదా. సో నరసింహస్వామి, విష్ణు భగవానుడు. సో అలా కొంచెం మనం ముందుకు వెళ్తే ఆలయం లోపలికి వెళ్తామన్నమాట. సో ముందుగా విఘ్నేశ్వరుని దర్శించుకొని మనం లోపలికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే శివుడు మహాదేవమలై, ఈ కొండే శివుడట. సో ఆయన ఇప్పుడు లింగం ఉండే దగ్గర ఆయన మొహం ఉన్నట్టు
పరమేశ్వరుడు తండ్రి కాబట్టి ఎవరైనా మనమందరం కూడా ఆయన పిల్లల్లాగా కాబట్టి ఆయన గుండెల మీద నిలబడుకొని మనము ప్రార్థన చేస్తున్నట్టు అని చెప్పారనమాట. అలాంటి ఒక ప్లేస్ అంటే ఇది. సో మనం ఎక్కడైతే నిలబడి దర్శనం చేసుకుంటామో ఆ దర్శనం చేసుకునేది శివుడి యొక్క ఏమంటారు ఎద్ద పైన నిలబడి దర్శనం చేసుకున్నట్టంట, ఆయన తలతో చూస్తున్నట్టు అని అన్నారనమాట. స్వామివారు దర్శనం చేసుకోండి. ఆ తర్వాత నాకు ఒక విషయం అయితే నచ్చలేదు. ఆ వెనకనే సిద్ధుడు నిలబడి ఉన్నారు చూసారా, ఆయన అక్కడ నిలబడడం నాకు నచ్చలేదు. కానీ నచ్చినా నచ్చకపోయినా డెవలప్ చేసింది ఆయన కాబట్టి, మనం వెళ్ళింది భగవంతుడిని చూడటానికి కాబట్టి, మన బంధం భగవంతుడితో కాబట్టి అంతవరకే అన్నమాట. సో బయటకు రాగానే అమ్మవారిది ఇలా ఉంది, ఒక చిన్న పెయింటింగ్ లాగా వేశారు. టోటల్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్లో ఇక్కడంతా కూడా శివలింగాల్ని అక్కడక్కడ ప్రతిష్ఠించున్నారనమాట. చాలా బాగుందండి, ఆలయం అయితే చాలా బాగుంది. ఒకసారి విజిట్ చేయాల్సినటువంటి టెంపుల్ ఇది మాత్రము. ఎంత పెద్ద ప్రాకారము అంటే కొండనే ఈ రకంగా మలచారనమాట. సో ఇలాంటి ఎన్నో టెంపుల్స్ ఇంకా ఉన్నాయండి. తమిళనాడులోనే కాకుండా ఆంధ్ర ఈ పక్క అన్ని చోట్ల ఉన్నాయి. సో నిదానంగా మన టెంపుల్స్ అన్నిటిని కూడా మనం విజిట్ చేద్దాం. చూసారా, అక్కడ ఒక శివలింగం కనిపిస్తుంది. అదేవిధంగా చుట్టూ శివలింగాలు చాలా ఏర్పాటు చేస్తున్నారనమాట. సో ఇది మహాదేవమల యొక్క విశేషాలు. కృష్ణామృతం ఛానల్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, తద్వారా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.